నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, అబద్ధాల్లో మంచి అబద్ధం, చెడ్డ అబద్ధం ఉంటాయని, ఆపద్ధర్మంగా కొన్నిసార్లు అబద్ధాలు ఆడవలసి వస్తుందని నా స్నేహితురాలు వాదిస్తే నాకు చాలా కోపం వచ్చేదండి. సత్యసంధత ప్రాణం కన్నా మిన్నా అని మన ధర్మశాస్త్రాలన్నీ బల్లగుద్ది మరీ బోధిస్తూ ఉంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నాను గట్టిగా. మంచినీళ్లు తాగినంత తేలిగ్గా కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఇతరులకు హాని చేసేందుకు, కష్టం కలిగించేందుకు ఉన్నవి లేనివి కల్పించి పచ్చి అబద్ధాలు చెప్పటం చాలా తప్పు. అయినానికి కాందానికి నోటికొచ్చిన అబద్ధాలు ఆడేసేవాళ్ళు మన చుట్టూ అనేక మందే ఉంటారు. అవసరం లేకపోయినా సరదాకి అబద్ధాలు ఆడేసేవాళ్ళు కూడా ఉంటారండి. స్నేహాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న అబద్ధంతో కొంపలు కూల్చేసే వాళ్ళు ఉంటారని మా బామ్మ హెచ్చరికలు చేస్తుంటే విసుగు, కోపం వచ్చేసేది. కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళు అసలు నిజం చెప్తున్నారో అబద్ధం ఆడుతున్నారో చస్తే మనకు అర్థం కాదండి. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు. సకులు రాసిన సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరిన్ని విషయాలను ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. మనకి ఒక సఖి విజయవాడ నుంచి లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. నమస్తే డాక్టర్ గారు, నా పేరు విజయలక్ష్మి. నాకు ఈ మధ్య టెన్షన్ చాలా ఎక్కువైంది. పిల్లల పరీక్షలన్నా, చుట్టాలు ఇంటికి వస్తారన్నా, అలాగే రోడ్ క్రాస్ చేయాలన్నా కూడా ఈ మధ్య చాలా భయం వేస్తుంది. దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు మేడం. ఇలా విజయలక్ష్మి గారు చాలా కరెక్ట్గా రాశారండి. ఇదే వయసులో సాధారణంగా లేడీస్కి, జెంట్స్కి కూడా, కానీ ఎక్కువగా లేడీస్కి ఇలాంటి టెన్షన్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఇది కొత్తగా స్టార్ట్ అయినాయి. మనందరికీ కూడా కొంచెం ఎంతో టెన్షన్ ఉంటుంది. ఎగ్జామ్ ముందో, లేకపోతే ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా, లేకపోతే నలుగురితో మాట్లాడాలన్నా ఆ మాత్రం టెన్షన్ అవసరం కూడా. ఎందుకంటే దాన్ని బట్టే మనం కరెక్ట్ చేసుకొని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ ఇదే మళ్ళా టెన్షన్ ఒక వ్యాధిలాగా మారుతుంది చూడండి, అప్పుడు అది ఒక ప్రాబ్లం అనమాట. వ్యాధిలా మారుతుందని మనకి ఎలా తెలుస్తుంది? మునుపటి కన్నా టెన్షన్ విపరీతంగా ఎక్కువైపోవడం. ఇన్ ద పాస్ట్ వాళ్ళు ఒక 10 మంది గెస్ట్ వచ్చినా కూడా ఇలాగ వండి పారేసి నాకేం ప్రాబ్లం లేదు అని ఎఫిషియెంట్గా ఉన్నవాళ్ళు సడన్గా 2 మనుషులు భోజనానికి ఎక్స్ట్రా వచ్చినా కూడా అమ్మో నేను చేయగలను, నేను ఏమైనా తప్పులు చేస్తానేమో, నేను చేసినందుకు వాళ్ళకి నచ్చవేమో అని ఇలాంటి అనవసరం ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. అలాగే పిల్లల పరీక్షలు అవగానే పిల్లల కన్నా ఆ తల్లులు ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. వాళ్ళు సరిగ్గా పరీక్షలు చేస్తారా లేదా, వాళ్ళు అసలు ఇది మార్క్స్ వస్తాయో లేదో ఇలా అనుకుంటారు. ఆ టెన్షన్ చూసి ఆ పిల్లల్లో ఇంకొంచెం టెన్షన్ పెరగడం ఇలా అవుతుంటుందన్నమాట. సో ఇవన్నీ కలిపి హఠాత్తుగా ఎక్కువ అయినప్పుడు ఇది ఒక వ్యాధ అని ఆలోచించాలన్నమాట. ఈ వ్యాధికి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. మేడం, మరి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఏజ్లో వారికి కనిపిస్తుంది, ఎలాంటి వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? ఇలాంటి ప్రాబ్లం అనేది ఏ వయసులో అయినా రావచ్చండి. టీనేజర్స్లో కానీ, యంగ్ అడల్ట్స్లో కానీ వాళ్ళందరికీ కూడా రావచ్చు. ఎక్కువగా మాత్రం ఈ మిడిల్ ఏజ్ లేడీస్ ఆ టైంలో మనం చూస్తామన్నమాట. ఇలాంటిది టెన్షన్ వచ్చిన వాళ్ళకి ఏదైనా ఒక జెనెటిక్గా, అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఈ ప్రాబ్లంతో సఫర్ అయి ఉండాలి. అలా అని నెసరీ కూడా కాదు, కానీ సాధారణంగా అలా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి వంశపారంపరంగా కూడా రావచ్చు. కొంతమంది చాలా సెన్సిటివ్ నేచర్ వాళ్ళు ఉంటారు. అంటే చిన్న మాటలకి వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవ్వడం చిన్నప్పటి నుంచే తెలుస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా టెన్షన్ లాంటి జబ్బులకి తొందరగా గురవుతారు. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ అలాంటిది. ఎక్కువ ఈజీ గోయింగ్గా ఉంటారు కానీ చూడండి, ఏం కాదులే, ఏం కాదు అని లైట్గా తీసి పారేస్తారు ప్రాబ్లమ్స్ కూడా. అలాంటి వాళ్ళు ఎక్కువ తొందరగా ఇలాంటి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్కి గురవ్వరు అనమాట. మరి మెయిన్గా ఈ స్ట్రెస్ని అధిగమించాలంటే లక్షణాలు ఎలా కనిపిస్తాయి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? ఇది ఫస్ట్ ఈ వ్యాధి అని గుర్తించాలండి. చాలామంది అనవసరంగా టెన్షన్ పడుతున్నావు ఎందుకు, వదిలేసే, లైట్గా తీసుకో, నీ మైండ్ నువ్వే కంట్రోల్ చేసుకోవాలి, అనవసరంగా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు, ఇలాంటి సలహాలు, ఉచిత సలహాలు చాలామంది ఇస్తారు. అది ఏమీ పట్టించుకోకూడదు. ఎందుకంటే ఎవరు పడుతున్న బాధ వాళ్ళకి తెలుస్తుంది. బయటికి టెన్షన్, మనసు అనేది బయటికి కనిపించదు, కానీ లోపల వాళ్ళకి ఎంత బాధపడతారో ఆ బాధపడే మనిషికే ఎక్కువగా తెలుస్తుంది. సో ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఇందాకలో ఒక హౌస్ వైఫ్ గురించి అన్నాం కదా, అలాగే కొంతమంది పిల్లలు కాలేజ్కి, ఎస్పెషల్లీ ఇప్పుడు జస్ట్ ఇంటర్ స్టార్ట్ అయిన వాళ్ళకి, ఇలాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే కాలేజ్కి వెళ్ళాలంటే భయం, అలాగని ఇంట్లో ఉంటే పేరెంట్స్ ఏమైనా అనుకుంటారంటేనే భయం, ఒక కొత్త యాక్టివిటీ చేయాలంటే భయం, ఒక కొత్త వస్తువు నేర్చుకోవాలి, ఒక స్కిల్ నేర్చుకోవాలంటే భయం. ఇలా చేస్తే మరి వాళ్ళ జీవితంలో ముందుకు ఎలా వెళ్తారు? కాబట్టి ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. టెన్షన్ అన్నది ఎలా తెలుస్తుందంటే ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు రావడం. నెగిటివ్ ఆలోచన అంటే అమ్మో ఏదో అయిపోతుందేమో, నాకేదైనా జరుగుతుందేమో, నా వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో అని అనవసరం ఆలోచనలు రావడం.
దానివల్ల లేట్గా నిద్ర పట్టడం, లేకపోతే నిద్ర పట్టి సడన్గా మేలుకు వచ్చేయడం, మళ్ళీ మనసులో అలాంటి ఆలోచనలు వస్తూ ఉండడం. అలాగే కొంతమందికి ఏంటవుతుందంటే ఆకలి సాయించిపోవడం, ఏమి సాయించిపోవడం, వెయిట్ తగ్గిపోవడం, ఆందోళన, టెన్షన్ అలా 24 గంటలు దాంట్లో ఉండడం. దానివల్ల ఈ చిరాకు, కోపం కూడా ఎక్కువ పెరగడం. ఆందోళన శారీరకపరంగా ఎలా తెలుస్తుందంటే గుండెలు దడదడలాడడం, చెమటలు పోయడం, ఒళ్ళంతా అలిసిపోయినట్టు ఉండడం, ఇవన్నీ కూడా టెన్షన్ లక్షణాలు. సో సడన్గా మొదలైన ఇలాంటి లక్షణాలు మాత్రం యాంగ్జైటీ డిజార్డర్ అని తప్పకుండా అయ్యుండొచ్చు. ఒకసారి చూపించుకోవడం మంచిది. ఈ ప్రాబ్లం అన్నది ఎన్నో రకాలుగా రావచ్చండి. ఒకటి సైకలాజికల్గా ఉంటే రావచ్చు. కొంతమంది వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటున్న మెడిసిన్స్ వల్ల, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం అని వచ్చిన ఒక ప్రాబ్లం, థైరాయిడ్కి ప్రాబ్లం వచ్చిన ఏంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సడన్గా స్టార్ట్ అయినప్పుడు ఒక డాక్టర్ సలహా తీసుకోవడం మాత్రం చాలా అవసరం. మేడం, మరి యాంగ్జైటీకి సంబంధించి ట్రీట్మెంట్ని ఎలా చేస్తారు? యాంగ్జైటీ తీవ్రత బట్టి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. సాధారణంగా సెల్ఫ్ హెల్ప్ చాలామంది చేసుకుంటారు. కరెక్ట్ టైంలో పడుకోవడం, కరెక్ట్ టైంలో భోజనం చేయడం, యోగా, మెడిటేషన్ జాయిన్ అవ్వడం, ఇలాంటి కొంతమంది చాలా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. దానివల్ల మైల్డ్గా ఉన్నవి కొంత మటుకు హెల్ప్ ఉంటుంది. కానీ దానికన్నా ఎక్కువ పెరిగి దానివల్ల మన డైలీ యాక్టివిటీస్లో మనకి ప్రాబ్లం వచ్చి, కాబట్టి మనం స్కూల్కి కాలేజ్కి వెళ్తున్న పిల్లలు వెళ్ళలేక, హౌస్ వైఫ్ వాళ్ళ ఇంటి పనులు చేసుకోలేక, వర్కింగ్ ఉమెన్ వాళ్ళ పనులు చేసుకోలేక ఇవన్నీ అవుతుంటాయి కదా. సో అలాంటప్పుడు మాత్రం ట్రీట్మెంట్ ఈజ్ మస్ట్ అండి. ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఉంటాయి, కౌన్సిలింగ్లో కూడా ఉంటాయి. మెడిసిన్స్ అన్నది స్టార్ట్ చేసి కొన్ని మంత్స్ ఉంటుంది ట్రీట్మెంట్. కానీ మెడిసిన్స్ తినడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. దీనివల్ల నాకు ఎడిక్షన్ అవుతుందేమో, దీనివల్ల నాకు ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంటుందేమో. కానీ అది కాదు. ఒక బాధ్యతగా సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అది ఎటువంటి రకం ప్రాబ్లమ్స్ రావు. రెండోది, చాలామంది ఏంటంటే టెన్షన్ వస్తున్నది, భయం వస్తున్నదని షాపులో వెళ్ళి అడిగి, పక్క వాళ్ళని అడిగి కూడా కొన్ని నిద్ర మాత్రలు తినిస్తూ ఉంటారు. దానివల్ల దానికి వాళ్ళు ఎడిక్షన్ అయిపోయి ఇంకొక వ్యాధిలాగా మారుతుంటుంది. కాబట్టి ఇవన్నీ చేయకుండా సలహా తీసుకోవడం మంచిది. మెడిసిన్స్ ఇస్తే ధైర్యంగా తీసుకొని దీనివల్ల ఏంటవుతుందని డాక్టర్తోనే డిస్కస్ చేయడం మంచిది. అదే కాకుండా కౌన్సిలింగ్ అంటూ ఒకటి ఉంటుందండి. మాకు అది థెరపీ మేమంటాము. దాంట్లో ఏంటంటే ఆలోచన విధానం ఎలా మార్చుకోవచ్చు, మనం ఎలాగ తక్కువ టెన్షన్ పడవచ్చు, మా బాడీకి రిలాక్సేషన్ ఎలా చేయించుకోవచ్చు అన్నది కూడా నేర్పిస్తారు. కాబట్టి పేషెంట్కి ఎంత దాకా అవసరమో, ఉట్టి మెడిసిన్సా, ఉట్టి కౌన్సిలింగా, రెండు కలిపా అన్నది ట్రీటింగ్ చేసిన డాక్టర్ మాత్రం డిసైడ్ చేస్తారు. మేడం, మరి ముఖ్యంగా ఇలాంటి యాంగ్జైటీ ఉన్న వాళ్ళ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళ జాగ్రత్త ఎలా తీసుకోవాలంటే, ఇది ఒక ప్రాబ్లము, ఇది నాలో ఒక లోపం కాదు, ఇది ఒక వ్యాధి, దీనికి ట్రీట్మెంట్ కావాలని వాళ్ళు తెలుసుకోవాలి. చాలామంది నా మైండే కంట్రోల్లో ఉండటం లేదు, నేనేదో తప్పు చేస్తున్నాను, నేను ఇంత వీక్ అయిపోవడం ఏంటి, నేను ఇంత స్ట్రాంగ్ మనిషిని కదా, అసలు నేను ఇలా రియాక్ట్ అవ్వడం ఏంటని ఉన్న ఒత్తిడి కూడా ఇంకా పెంచుకుంటారు. కాబట్టి అలా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎలా మనము జ్వరం మన మటుకు మనం తగ్గించుకోలేమో, అలాగే ఈ వ్యాధిని మన మటుకు మనం ప్రయత్నం చేసి తగ్గించేది కాదు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, పక్కనున్న వాళ్ళు కూడా దాన్ని గుర్తించాలి. ఈమెలో ఏదో ప్రవర్తనలో మార్పు వస్తున్నది, మునుపట్లాగా లేదు, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ కావాలా అని తెలుసుకోవడం అవసరం. దాని తర్వాత ఎక్కువ ప్రెషర్ చేయకుండా, ఆ టైంలో నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని వాళ్ళతో దెబ్బలాడకుండా వాళ్ళతో సపోర్టివ్గా ఉంటే కూడా మంచిది. కొంతమంది విపరీతమైన టెన్షన్ ఉన్న వాళ్ళు సూసైడ్ ఆలోచనలు కూడా వస్తుంటాయి అన్నమాట. చెప్తూ ఉంటారు, నాకు బతకాలని లేదు, నాకు ఈ టెన్షన్ వదిలించుకోవాలి, చనిపోతేనే బెటర్ అని అలా అంటుంటారు. డెఫినెట్లీ అదొక ఎమర్జెన్సీ. అలా అన్న వాళ్ళందరూ ప్రయత్నించవచ్చు. కాబట్టి వెంటనే ట్రీట్మెంట్కి తీసుకురావడం మంచిది. ఓకే మేడం, ఈ సఖి రాసిన యాంగ్జైటీ సమస్యకు చక్కని సలహాలు, సూచనలు అందించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏమండి, అబద్ధం ఆడితే గోడ కట్టినట్లుండాలి అంటారండి. ఆడుతున్న అబద్ధానికి బలం చేకూర్చే పునాది రాళ్లను చక్కగా వేయగలరు కొంతమంది. మా వారి ఆఫీస్లో 2 సహోద్యోగుల మధ్య అభిప్రాయ భేదాలు కలిగి చిలికి గాలివానగా మారింది. ఆ ఇద్దరిలో ఒకరిది విజయవాడట. ఆమె తల్లిదండ్రులంతా అక్కడికి కాస్త దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఉంటారు. సెల్ ఫోన్లు ఇప్పుడున్నంత ప్రాచుర్యంలో లేవప్పుడు. ఆమె మీద కక్ష తీర్చుకోవడం కోసం ఆమె తల్లికి సీరియస్గా ఉందని విజయవాడ ఆసుపత్రిలో చేర్పించారని టెలిగ్రామ్ ఇచ్చాడతను. ఆమెతో తగాదా పడ్డ ఉద్యోగి భోరున కురుస్తున్న వర్షంలో హైదరాబాద్ నుండి పడుతూ లేస్తూ విజయవాడ ఆసుపత్రికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మగారు లేరండి. చివరికి ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మగారు నిక్షేపంగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ కనిపించారట. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. మరి ఈ రోజు మనకు ఒక విభిన్నమైన వంటకాన్ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు శాంతి గారు. శాంతి గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే శాంతి గారు. నమస్తే రోజు. ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట నుంచి. బేగంపేట నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను పోలీస్ కానిస్టేబుల్. ఓ, పోలీస్ కానిస్టేబుల్. సో వంటలు కూడా బాగా చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. ఓకే, ఈ రోజు మన సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? పన్నీర్ చిల్లీ ఫ్రై మేడం.
పన్నీర్ చిల్లీ ఫ్రై. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. చెప్పండి. పన్నీర్ ముక్కలు, కార్న్ఫ్లోర్, సోయా సాస్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చైనా సాల్ట్, ఉప్పు, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, వెల్లుల్లి తరుగు, ఆయిల్, మైదా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి మేడం? ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని ఓకే కార్న్ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, ఓకే మైదా, ఓకే కార్న్ ఫ్లోర్ అండ్ మైదా వేసాం కదా. మైదా వేసాం మేడం. ఓకే, ఇందులోనే మిరియాల పొడి, మిరియాల పొడి మేడం, ఒక హాఫ్ స్పూన్, మేడం, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే ఒక స్పూన్ వేసుకో మేడం, కొంచెం వాటర్ కావాలి. ఓకే, సో అన్ని మిక్స్ చేయాలా? మేడం, బజ్జీల పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, సాల్ట్ వేసి మొత్తం బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆయిల్ ఏమైనా పెట్టాలా స్టవ్ మీద? అవును మేడం, పెట్టండి మేడం. డీప్ ఫ్రై కావాలి. డీప్ ఫ్రై ఆయిల్. ఏమండి, 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి జరిపించాలనే సామెతని మీరు వినే ఉంటారు. అబద్ధాలు ఆడి పెళ్లిళ్ళు జరిపించేసిన పేరయ్య గారులు హాయిగానే ఉంటారండి. కానీ నమ్మి పెళ్లి చేసుకున్న వారి జీవితాలే ఆ తర్వాత నరక ప్రాయం అవుతాయి. నాకు తెలిసిన ఒక అమ్మాయి జీవితం అలాగే అయింది. అబ్బాయి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబానికి చెందినవాడు. అలాంటివాడు మా ఊర్లో ఇంటర్ వరకు చదువుకున్న ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లిళ్ళ పేరయ్య చెప్పినవన్నీ నమ్మి తమ పిల్ల అదృష్టం బాగుంది కాబట్టి ఇంత మంచి సంబంధం వచ్చిందని ఎగిరి గంతేసినంత పనిచేసి పెళ్లి చేసేశారు. పెళ్ళైన 2 ఏళ్లకి అతనికి అనారోగ్యంగా ఉంటుందని వైద్య పరీక్షలు చేయిస్తే తెలిసింది. అతనికి ఎయిడ్స్ వ్యాధి సోకిందని. అప్పటికి ఆ అమ్మాయికి 7వ నెల అని, ఆ భర్త వల్ల ఆమెకు పుట్టిన బిడ్డ కూడా వ్యాధిగ్రస్తులయ్యాడని తర్వాత తెలిసింది. మరో 2 ఏళ్లకి భర్త చనిపోయాక అత్తింటి వారు హింసించి వెళ్ళగొడితే మరో గత్యంతరం లేక బిడ్డతో సహా పుట్టింటికి చేరుకుంది ఆ అమ్మాయి. అతడికున్న వ్యాధిని దాచిపెట్టి అబద్ధాలాడి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి నిండు జీవితం అలా బలైపోయింది. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సరదా సరదాగా లింగంపల్లిలో ఉన్న మంజుల గారి ఇంటికి వచ్చిందండి. మరి మంజుల గారు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ తో పాటు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని పలకరించి వాళ్ళతో సరదా సరదాగా ఒక ఆట ఆడిద్దాం. హాయ్ అండి. హాయ్, బాగున్నారు అందరూ? సో మంజుల గారు నేనండి. మీరే. ఓకే, మంజుల గారు బాగున్నారా? బాగున్నా అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు. ఓకే, బాబు. మీ వారు? మా వారు BHL లో లీగల్ అడ్వైజర్. ఆహా, సో మీ వారు ఇప్పుడు బిజీ బిజీ. బిజీ. మంజుల గారు వీళ్ళందరూ మీకు ఏమవుతారు? ఫ్రెండ్స్ ప్లస్ నైబర్స్. నైబర్స్. మీరండి? నవ్య అండి. నవ్య అండి. నవ్య ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చూడండి మీరే పిల్లలా ఉన్నారు. ఓకే, పిల్లలు ఉన్నారు? బాబు, ఒక బాబు. ఒక బాబు. ఎన్ని ఇయర్స్ బాబుకి? 5 months. మంత్స్ బేబీయా? ఓకే ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. ఓకే, ఫస్ట్ బాబు? ఫస్ట్ బాబు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు చైతన్య. చైతన్య గారు, మీ హైట్ ఎంత ఉండొచ్చండి? 5.7. ఏం చేస్తుంటారు? నేను లేడీస్ ఎంపోరియం ఫైన్. బిజినెస్ అయితే. మీ వారు? మా వారు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఓహో, ఇద్దరు బిజినెస్. బిజినెస్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు, ఒక పాప. బాబు 7th, పాప 2nd. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరండి? మీ పేరు? గంగా భవాని. గంగా భవాని. ఏం చేస్తుంటారు మీరు? నేను అప్రెంటిస్ చేస్తున్నాను BHL లో. ఓకే, సో ఏంటి మరి ఫర్దర్గా ప్లాన్స్ ఏంటి? ఫర్దర్గానే అప్రెంటిస్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ పడినప్పుడు జాబ్ కోసం. BHL ఎందుకు చూస్ చేసుకున్నాను? BHL అంటే అప్రెంటిస్ దొరికింది. తర్వాత రైల్వేస్లో కానీ ఇంకెక్కడైనా సరే జాబ్ చేస్తారు. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు. ఇద్దరు.
పాప సెకండ్ క్లాస్ గ్రేస్ అమూల్య, బాబు యూకేజీ అనిల్ చంద్ర. చిన్నోళ్ళు కొట్టుకుంటారా బాగా ఇద్దరు? బాగా. సో అప్పుడు ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు, పాపకా బాబుకా? నేను ఎక్కువ బాబుకి సపోర్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటివరకు బోల్డ్ అన్ని కబుర్లు చెప్పేసుకున్నాం సరదాగా. మరి మీకోసం ఒక మంచి గేమ్ అయితే ప్లాన్ చేశాం మేము. మరి గేమ్ ఏంటో చెప్పేయమంటారా? చాలా ఈజీ గేమ్. ఆటలు ఆడుతుంటారా అందరు రెగ్యులర్గా? సో అందరికి ఆల్మోస్ట్ వాళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలతో ఆడే ఉంటారు. వాళ్ళే మిమ్మల్ని ఒక ఆట ఆడుకున్నట్టున్నారు కదా, రోజు ఆడేస్తూనే ఉంటారు. సరే, అయితే మీకు ఈరోజు ఛాన్స్ ఏంటంటే మీరు ఆడే ఛాన్స్ మీకు వేస్తున్నాం. మీ పిల్లలు ఎప్పుడు రెగ్యులర్గా మీతో ఆడుకుంటారు, కానీ మీరు ఆడుకోవచ్చు ఈరోజు. ఓకే, చాలా సింపుల్ గేమ్, ఈజీ గేమ్. గేమ్ ఏంటంటే, సో ఈ స్ప్రే నిండా నీళ్ళు ఉన్నాయండి, ఇక్కడ ఎంటీ ఒక బౌల్ ఉంది. మీరు ఏం చేయాలి అంటే ఈ స్ప్రేలోంచి వాటర్ ని బయటికి తీసేయాలి. అంటే స్ప్రే చేస్తూనే ఉండాలి. జనరల్గా నీళ్ళు చెట్లు కొడుతున్నప్పుడు చక్కగా వాటర్ వేస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇలా స్ప్రే చేస్తున్నాం. సో ఇది వేస్ట్ కాకుండా కింద పడేయకుండా మీరు మీ ఇష్టం ఎలా స్ప్రే చేస్తారు, ఎంత ఫాస్ట్గా దీన్ని నొక్కుతారో తెలియదు. ఎంత ఫాస్ట్గా నొక్కితే, ఎంత స్పీడ్గా నొక్కితే అంత తొందరగా వాటర్ ఇందులోంచి బయటకు వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఈ బౌల్లో అది వేస్ట్ అవ్వకుండా ఈ బౌల్లో మీరు ఎంత వాటర్ నొక్కాలో అంత నొక్కేస్తుండాలి. ఓకే, చేతితో పట్టుకునే ఇలా చేతితో పట్టుకుంటూ నొక్కాలి. సో ఇది చూస్తున్నారు కదా, వాటర్ ఇలా వచ్చాయి దీంట్లోకి. సో అలా మీకు ఒక టైం టార్గెట్ ఇస్తాను నేను. టైం నేను మీకు 1 minute ఇస్తాను. సో అలా స్ప్రే చేస్తూనే ఉండాలి. ఇందులో వాటర్ ఫిల్ చేయాలి. మీరు ఎవరైతే ఎక్కువ వాటర్ని బౌల్లో ఫిల్ చేస్తారో వాళ్ళే ఇవాళ మా ఎపిసోడ్ విన్నాం. ఓకే. సో మరి ముందుగా మీ నలుగురిట్లో ఎవరు వస్తారు ఫస్ట్ ఆటని? మీరేనా? ఆటలు బాగా ఆడారు కదా పెళ్ళికి ముందు, అందుకే నేను వచ్చేస్తాను. ఫస్ట్ మీరు. ఓకే, నెక్స్ట్ నేను. మీరు. థర్డ్ మీరు. ఫోర్త్గా మిగిలింది మీరు. సో ఫస్ట్ మీరు అన్నారు కాబట్టి వచ్చేసేయండి పొజిషన్లోకి. రెడీ? ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో నవ్య గారు, మీరు ఓన్లీ 1.5 ml ఫిల్ చేయగలిగారు. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఎంత చేస్తారో చూద్దాం. సో నెక్స్ట్ గంగా భవానీ గారు, రెడీయా? రెడీ అండి. వచ్చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో గంగా భవానీ గారు, మీరు వచ్చేసి 2 ml ఫిల్ చేయగలిగారు. ఫస్ట్ పార్టిసిపేట్ నవ్య గారి కంటే మీరు ఒక 5 ml ఎక్కువే చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ మంజుల గారు, మీరు థర్డ్ చేస్తా అన్నారు కాబట్టి వచ్చేసేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏమో అనుకున్నాను, చేతులు నొక్కి పుడతాయి కదా, చేయలేరేమో అనుకున్నాను. బట్ ఒకరిని మించి ఒకరు చేస్తున్నారు. ఫస్ట్ ఆవిడ 1 చేంజ్ అయితే సెకండ్ ఆవిడ 2 చేంజ్. సో 2 చేంజ్నే మీరు డిఫీట్ చేసేసారు. మీరు వచ్చేసి 2.5 అండి. చైతన్య గారు లాస్ట్ అని మిమ్మల్ని హైట్ అని లాస్ట్ నెట్టేశారు. మరి ఏమంటారు, 2.5 ml కంటే ఎక్కువ చేస్తారా? ట్రై చేద్దాం. వచ్చేయండి. ఓకే, విష్ యూ గుడ్ లక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చైతన్య గారు బాగా ట్రై చేశారు. నేను అనుకున్నాను ఈవిడే ఫాస్ట్గా చేస్తున్నారు కదా, ఎక్కువగా వీడియో చేస్తారేమో అనుకున్నాను. కానీ అక్కడ ఏమైందంటే మీరు నొక్కారు, కంప్లీట్గా నొక్కకుండా చక్ అంటే హాఫ్ వరకు బయటకు వచ్చే వాటర్ హాఫ్ వరకు లోపలే ఉన్నాయి. అలా 1.9 ml చేస్తారు అంతే. ఎనీవేస్, ఏది ఏమైనా కానీ చాలా యాక్టివ్గా అందరూ చాలా హుషారుగా పార్టిసిపేట్ చేశారు. మీరు ఫుల్ ఎఫర్ట్ పెట్టారు గేమ్ ఆడడానికి. సో అందరూ విన్నర్సే నా దృష్టిలో. కానీ గేమ్ కంటూ ఒక విన్నర్ ఉంటారు కాబట్టి ఆ విన్నర్ వచ్చేసి మంజుల గారు. కంగ్రాచులేషన్స్ మంజుల గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మంజుల గారు, ఇవాళ మా సరదాగా ఎపిసోడ్ విన్నర్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్. అండ్ షెకండ్తో పాటు మీకు గద్వాల్ వ్యూయర్స్ సొసైటీ అమీర్పేట్ వాళ్ళు అందిస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ అండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ.
ఈ రోజు సరదా సరదాగాలో పార్టిసిపేట్స్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సరదాగా మేము అందించిన గిఫ్ట్స్ కూడా సొంతం చేసుకున్నారు. మరి మీరు కూడా మా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఇలాగే మేము ఆడించే ఆటలు ఆడుకొని చక్కగా గిఫ్ట్స్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయవలసిందల్లా జస్ట్ ఒకే ఒక ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 0402355540. మరో చక్కటి ఎపిసోడ్లో మరి కొంతమంది లవ్లీ పార్టిసిపెంట్స్తో నేను మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ఏమండి, కొండ బద్దలు కొట్టినట్లు చెల్లున చెంపపై చరిచినట్లు నిజాలే చెప్పాల్సిన అవసరం లేదండి. సంగీతము, నాట్యము, చిత్రలేఖనము నేర్చుకుంటున్న లేదా పోటీ పరీక్షల కోసం కష్టపడి చదువుకుంటున్న వాళ్లకు ధైర్యం ఇచ్చేలా, ప్రోత్సహించేలా, వాళ్ళ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేలా చిన్న చిన్న ప్రశంసల వంటి అబద్ధాలు చెప్పటం వల్ల నష్టమేమి ఉండదండి. నేను కవిత రాశాను చూడండి, మీ అభిప్రాయం చెప్పండి అని ఓ వర్ధమాన కవిత్రి మిమ్మల్ని అడిగిందే అనుకోండి, నీ కవిత్వం నీ మొహంలా ఏడ్చినట్లుందని నిజం చెప్పేయకుండా ఇప్పుడిప్పుడే రాస్తున్నావు కదా, పర్వాలేదు, కొన్ని లైన్లు బాగున్నాయి, ఇదిగో ఇలా రాస్తే మరింత మెరుగ్గా ఉంటుందేమో కదా అని ప్రమాదం లేని చిన్న చిన్న అబద్ధం ఆడితే అదేం పెద్ద నష్టం అవ్వదండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి జాహ్నవి గారు. నమస్కారం జాహ్నవి గారు. నమస్కారం. బాగున్నారమ్మా? మరి ఈ రోజు మన సకులకు బాస్కెట్ ని చూపిస్తా అన్నారు. మరి దీనికి ఇంకేమేం కావాల్సి ఉంటుంది? ఇట్లా హోల్స్ ఉన్న ప్లేట్ కావాలమ్మా, థ్రెడ్, నీడిలు, వైట్ పర్ల్స్, కలర్ క్రిస్టల్ బీడ్స్, వ్యాక్స్, సీజర్. అంతేనా? అంతే. ఓకే అండి, స్టార్ట్ చేయండి. ఓకే, ఇట్లా హోల్స్ ఉన్న ప్లేట్స్ తీసుకోవాలమ్మా. దీంట్లో 4 రౌండ్స్ ఉన్నాయమ్మా హోల్స్. మనం ఈ లాస్ట్ రౌండ్ తీసుకుంటాం, కొనాకు ఉన్నది తీసుకుంటాం. మధ్యలోది కూడా తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఫ్లవర్ బాస్కెట్ చేస్తాను అన్నాను కాబట్టి ఈ కొనాకు ఉన్న రౌండ్ తీసుకుంటాను. ఓకే, ఇట్లాంటి ప్లేట్స్ మనకు దొరుకుతాయండి ప్లాస్టిక్ లో? దొరుకుతాయి, మరి చిన్నది పెద్దదని వెరైటీగా దొరుకుతాయి, సైజ్ వైజ్ దొరుకుతాయి. ఓకే, ఏమని అడగాలి మనం? హోల్స్ ఉన్న ప్లేట్ అంటే ఇస్తారు. హోల్స్ ఉన్న డిజైన్ ప్లేట్స్ కావాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే దొరుకుతారు. ఓకే అండి, స్టార్ట్ చేయండి. దానికి లెంత్ దారం ఎక్కువ తీసుకోవాలమ్మా. ఎక్కువగా తీసుకోవాలా లెంత్. ఇది ఏం థ్రెడ్ తీసుకున్నారు? నైలాన్ థ్రెడ్. నైలాన్ థ్రెడ్ 2 వరుస దారంలో ఒక పూసలు ఎక్కించుకోవాలమ్మా. ఒక పూస ఎక్కించుకొని 2 లైన్ దారం చేసుకుని నీడిల్ ఎక్కించుకోవాలి. ఓకే, అంటే ముందు మనం ఒక పూసను తీసుకొని సింగిల్ వర్స్ అప్పుడు మనం దారంలో పూస ఎక్కించేసుకున్న తర్వాత 2 ఎడ్జెస్ ఉంటాయి కదా దారానికి, అది ఒకటేసారి మనము ఎక్కించేసుకోవాలి సూదిలోకి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలాగ మనకి దారంలోకి ఇలా పూస మనకి ఇలా ఒకటి వచ్చేస్తుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత 2 వరుసలు ఉంటాయి. 2 వరుసలు ఉంటాయి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఇచ్చేసుకోవాలి. అప్పుడు ఈ పూసల వల్ల ఇది ఇక్కడ ఆగిపోతాయి, రాకుండా ఆగిపోతాయి. ఇప్పుడు మనం ఇది 5 బీట్స్ వేసుకోవాలి. 5 బీట్స్ వేసుకోవాలి. 5 పూసలు మనం 5 పూసలు వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ హోల్స్ ఉంటాయి కదా, దానికి ఇట్లా పక్క దానికే తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒక రింగ్ లాగా వస్తుంది. ఈ పైకి వస్తుంది, అప్పుడు ఇంకొక బీట్స్ వేసుకోవాలి. ఒకటే బీట్స్ వేసుకోవాలి. ఒక బీట్ వేసుకొని బయటికి తీయాలి. 5 వేసుకున్నాం కదా, ఈ బీట్స్ నుంచి బయటికి రావాలి. ఓకే, బయటికి తీసేటప్పుడు ఓన్లీ ఈ ప్లేట్ లోంచి కాకుండా ఒక బీట్ లోంచి కూడా బయటికి తీయాలి. అప్పుడు ఆ పూసలు ఇప్పుడు మనం వేసుకున్న 2 పూసలు ఇక్కడ ఆగుతాయి. పూసలు ఈ రౌండ్ మొత్తం పూసలు ఆగాలి, అప్పుడే దీనికి గ్రిప్ ఉంటాయి. ఓకే అండి, అయితే ఇప్పుడు మనం బయటికి తీసేటప్పుడు కూడా చూస్తున్నారు కదా, సేమ్ అందులోంచి తీసారండి. తీయడమే కాకుండా ఒక ఇక్కడ పైన ఉన్న ఈ 5 లోంచి ఫస్ట్ పూస ఏదైతే ఉందో దాంట్లోంచి కూడా ఈ దారాన్ని తీసారు. సేమ్ ఇలాగే మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం 5 వేసాము, ఇప్పుడు 4 వేసుకుంటే 4 వేయాలి. 4 వేసుకుంటే చాలు. ఫస్ట్ 4 ఎక్కించుకున్నాం కదా, నెక్స్ట్ హోల్ కి తీసుకోవాలి. ఇప్పుడు 2వ రింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ ఈ హోల్ మొత్తం ఇట్లే అల్లుకొని పోవాలమ్మా. లాస్ట్ కి వచ్చేటప్పుడు 2-3 బీట్స్ పడతాయి. ఇటు ఒక హోల్ లో ఒక బీట్స్ ఉంటుంది, ఇటు ఒక హోల్ లో ఒక బీట్స్ ఉంటుంది, కాబట్టి 3 బీట్స్ పడతాయి. 3 కావాల్సి ఉంటాయి. ఇది ఫుల్ అల్లుకొని రావాలి. ఫుల్ ఓకే అండి, ఇప్పుడు మొత్తం అంతా ఇలాగే అల్లుకోవాలి. కాకపోతే మనం ఇక్కడ చూపించేయచ్చు కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. హైట్ చేయాలంటే ఇది ఇట్లా అల్లుతూనే పోవాలి, సేమ్ అల్లికతోనే. కానీ ఈ మధ్యలో బీట్స్ కి రావాలమ్మా.
ఇప్పుడు ఈ 5 బీట్స్ రింగ్ ఉంటుంది, ఇది ఒక 5 బీట్స్ రింగ్ ఉంటుంది కదమ్మా, దీంట్లో మధ్యలో తీసుకోవాలి. అది డిఫరెంట్ చేయాలంటే మనం డిఫరెంట్ గురించి ఒక కలర్ బీట్స్ వేసుకుంటాం. ఇప్పుడు ముందు 5 బీట్సే వాడుకున్నాం, ఇప్పుడు 3 వాడుకుంటాం. ఇప్పుడు ఒక వైట్, ఒక రెడ్, మళ్ళీ ఒక వైట్. ఓకే, ఇట్లా వేసుకొని ఈ 5 బీట్స్ మధ్యలో నుంచి ఈ 5 బీట్స్ మధ్యలో ఉన్న బీట్స్కి తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఇది దగ్గరికి వస్తుంది మనకి, ఇట్లా దగ్గరికి వస్తుంది. ఇట్లా ఇది ఫుల్ అట్లానే అల్లుకొని పోవాలి. ఇష్టం ఉంటే ఇది ఒక రెడ్, గ్రీన్ అట్లా కలర్ మార్చుకొని కూడా అల్లుకోవచ్చు. ఇప్పుడు 5 బీట్స్ ఉన్నాయి కదా, ఈ 5 బీట్స్ లో సెంటర్ బీట్ ఉంది కదండి, దీంట్లోంచి మనం నెక్స్ట్ అల్లిక మొత్తం తీసుకుని రావాలి. ఇక్కడ నుంచి దారం తీసుకుని వచ్చి ఒక వైట్, మళ్ళీ ఒక కలర్, మళ్ళీ వైట్ తీసుకుని ఈ పక్కన ఉంది కదా ఇంకొకటి, దీంట్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ 3 బీట్స్ తీసుకుని మళ్ళీ ఇందులోకి జంప్ అవ్వాలి. ఇలాగే మొత్తం అంతా కూడా అల్లేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 అలాగే అల్లారు. మనకి ఇప్పుడైతే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, కొంచెం మొత్తం అంతా అల్లిన తర్వాత టైట్నెస్ అనేది వచ్చేసి స్ట్రైట్ గా వచ్చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. మరి సేమ్ అల్లికే అంటున్నారు కనుక మనం తయారు చేసి చూద్దాం. ఇదిగో శీల, ఆ ప్లేట్స్ అల్లినది ఇది. ఓకే, ఇది ఇట్లా వాడుకుంటే జూమర్ గా వాడుకోవచ్చు, ఇట్లా వాడుకుంటే ఇంకా కొద్దిగా హైట్ పెంచామంటే పెన్ స్టాండ్ గా వాడుకోవచ్చు. ఈ ప్లేట్ వెయిట్ చూసుకుని దానికి తగ్గినట్టు చేసుకోవాలి. బాగుందండి, నిజంగా ముత్యాలతో చేసిన ఐటమ్ లాగే కనిపిస్తుంది. బాగుంది, చాలా బాగుంది. మొత్తం అంతా చూస్తున్నారు కదా, సేమ్ అల్లిక. కాకపోతే మనం ఇందాక ఏం చేసామంటే పక్క దానికి తీసుకున్నాము. ఇక్కడ ఒక హోల్ వదిలేసి ఇంకో హోల్లోకి తీసుకున్నారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే అలా చేశారు. నెక్స్ట్ అంతా కూడా దగ్గర అల్లేసారు. ఇదిగోండి, ఇక్కడ మధ్యలో బీట్స్ వాడాను, ముత్యాలు వాడాను. ఇది జూమర్ గా వాడుకోవచ్చు. ఇది రింగ్ లో చేశాను, ప్లాస్టిక్ రింగ్ లా. ఆ రింగ్ కనిపించకూడదని ఈ బీట్స్ నేనే దాంట్లో చుట్టాను, కవర్ చేసేసాను. చాలా బాగుందండి. నెక్స్ట్ ఇట్లా దేవుడి మందిరం చేశానమ్మా. దీంట్లో మధ్యలో ఇది 4 పీస్ చేసుకోవాలమ్మా. ఇది 11 స్క్వేర్ ఉన్నది 4 పీసులు చేసుకోవాలా. మళ్ళీ 7, 5, 3 అట్లా పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఒకటి జాయిన్ చేసుకోవాలి. దేనికి అదే పీసెస్ లా తయారు చేసుకొని ఒకటి జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేట్ మీద అల్లాలి. ఈ ప్లేట్లు కూడా మొత్తం హోల్సే ఉంటాయి. ఓకే, ముందు చేసిందేమో ఫ్లాట్ గా ఉన్న ప్లేట్లు చేశానమ్మా. ఇది కొద్దిగా లోతుగా ఉంటది, దానికి తగ్గినట్టు పుసలు వాడుకోవాలా. ఈ ఎడ్జెస్ అయితే ఏం చేయలేము, అది అట్లే వదిలేయాలి. కావాలంటే హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు. ఇలాగ మనం ఫ్లవర్స్ లాగా కూడా ప్లేట్స్ లో మనం చేసుకోవచ్చు. ఇది ఒక వెరైటీ అమ్మా. ఇదే ప్లేట్ లో ఇది ఒక వెరైటీ. ఇదిగోండి, ఇది ఒక వెరైటీ. ఇది కమలం లాగా చేసాను డిజైన్, ఇదైతే పూలాగా చేసాను. ఇది చాలా బాగుందండి. కొంచెం ఎడ్జెస్ వచ్చేసి షార్ప్ గా వచ్చేసరికి బాగా కనపడుతుంది. ఒకటే అల్లికనే కొద్దిగా మార్పులు చేసుకుంటే డిజైన్స్ వేరే మారుతాయి. ఓకే జాహ్నవి గారు, చక్కగా ఈరోజు అంటే వెనకటి కాలంలో చూసాం ఇవన్నీ కూడా, బీట్స్ తో ఇవన్నీ చేసుకున్నాం, పచ్చీస్ ఇలాంటివన్నీ కూడా. వాటిని కొంచెం ఇప్పటి వాళ్ళకు కూడా కొంచెం క్రిస్టల్స్ ఇంకా పర్ల్స్ ఇవన్నీ యాడ్ చేస్తూ కొంచెం మోడర్న్ గా చూపించారు. తప్పకుండా మన సకులు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ వాళ్ళ తరఫు నుంచి అలాగే మా నుంచి కూడా ధన్యవాదాలు. ఏమండి, కొన్ని సందర్భాల్లో అబద్ధాలు ఆడటం మీకు ఇష్టం లేకపోతే కనీసం మౌనంగా ఉండమని విజ్ఞులు చెప్తారు. నిజము కానీ అబద్ధము కానీ తటస్థ స్థితి అన్నమాట అది. మీ సహోద్యోగి కొత్త చీర కట్టుకుని వచ్చి నాకు ఈ చీర బాగుంది కదా అని మిమ్మల్ని ప్రశ్నించింది అనుకోండి, మీకు అసలు ఆ చీర ఏమీ నచ్చలేదు అనుకోండి, ఆ మాట అనేయకుండా చిన్నగా నవ్వి ఊరుకోవటం లౌక్యంగా వ్యవహరించటం అన్నమాట. మీ వారు తన గొప్పతనం గురించి మీ దగ్గర చెప్పుకుంటూ ఉన్నారనుకోండి, ఆయన వట్టి వెర్రి వెంగలాయని, చాలా విషయాల్లో కనీస లోకజ్ఞానం కూడా లేదని మీకు అనేక అనుభవాల ద్వారా అప్పటికే బాగా అర్థమైపోయి ఉంటుంది. ఆ మాటే సత్యవతుల్లా మనం పైకి అనేస్తే చాలా ప్రమాదం సువండి. అంచేత మనమే వెర్రిమొహం పెట్టి ఆశ్చర్యపడితే చాలు. అబద్ధానికి నిజానికి మధ్య ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా నిలబడటం చాలాసార్లు మనల్ని కాపాడుతుందండి. ఏమంటారు? మీ అభిప్రాయాలు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.